బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. నటి అశురెడ్డి కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. బాధితుడు ధర్మేంద్రకి అశురెడ్డి పంపిన ఆడియో మెసేజ్ లీక్ అయింది. పెద్ద మనుషుల మధ్య మాట్లాడుకుందామని అశురెడ్డి బాధితుడిని కోరింది. మే నెల వరకు సమయం ఇవ్వాలని, సమయం ఇస్తే 1.5 కోట్లు సెటిల్ చేస్తానని వెల్లడించింది. మిగిలిన డబ్బులు లైఫ్ లో సెటిల్ అయిన తర్వాత ఇస్తానని బాధితుడికి ఆడియో మెసేజ్ పంపించినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ వ్యవహారంలోకి తన ఫ్యామిలీని లాగొద్దని కోరింది అశురెడ్డి. అలా కుదరదు అంటే వేధింపుల కేసు పెడతానని అశురెడ్డి బెదిరింపులకు పాల్పడుతున్నట్లుగా ఆడియో మెసేజ్ వైరల్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ప్రవీణ్ అక్కకు ఫోన్ చేసావని చెప్పి కాల్ చేసింది నాకు. ఓకే, దట్ ఈస్ యువర్ విష్, చేసావు. నేను ఇప్పుడు నీకు మళ్ళీ చెప్తున్నాను, మే వరకు టైం ఇస్తే నీకు 1.5 తిరిగి వెనక్కి ఇచ్చేస్తాను త్రూ అకౌంట్. అర్థమైందా? త్రూ అకౌంట్ మే వరకు టైం ఇస్తే నేను నీకు మళ్ళీ వెనక్కి ఇచ్చేస్తాను. ఆ మిగిలిన డబ్బులు అంటావా, నేను లైఫ్లో సెటిల్ అయినప్పుడు నా దగ్గర ఉన్నప్పుడు నేను ఇస్తాను. అది కూడా నేను ఇవ్వను అనట్లేదు. లేదు కుదరదు, నాకు ఇదంతా అవ్వదు అంటే పెద్ద మనుషులకి నువ్వే ఫోన్ చేసావు కదా. నా జీవితంలో పెద్ద మనుషులు ప్రవీణ గారు మాత్రమే. సో ఆ ప్రవీణ్ అక్కకి వేణుస్వామిని పెడతావా లేకపోతే ఇంకెవరినైనా పెట్టుకుంటావా, నేను పిలుస్తాను, నువ్వు పిలుచుకో. ఓకే, నేను ఇంకా నీ ముఖం చూడాలనుకోవట్లేదు, ఈ విషయం గురించి మాట్లాడాలనుకోవట్లేదు. నాకు మే అనే ఒక్క టార్గెటే కనబడుతుంది. మే వరకు నేను నీకు డబ్బులు ఇవ్వాలి అంతే. లేదు కాదు అంటే నేనే పెడతాను హెరాస్మెంట్ కేసు. ఎందుకంటే మా అక్కని ఇన్వాల్వ్ చేస్తున్నాడు, మా మమ్మీని ఇన్వాల్వ్ చేస్తున్నాడు, లేకపోతే మా ఇంటికి వస్తానంటున్నాడు. అసలు నా పర్మిషన్ లేకుండా నువ్వు మా ఇంటికి రావడం ఏంటి, లేకపోతే నేను మీ ఇంటికి వెళ్ళడం ఏంటి? ఇంట్లో ఇన్వాల్వ్ చేసుకోకుండా నువ్వు నేను మాట్లాడాలి, నువ్వు నేను సాల్వ్ చేసుకోవాలి అంటే నా వైపు నుంచి ప్రవీణ్ అక్క వేణుస్వామి మధ్యలో కూర్చుంటారు. మే వరకు నేను ఆ డబ్బులు సెటిల్ చేస్తాను. అది వెంకీ, నువ్వు ఇప్పుడు మళ్ళీ ప్రవీణ్ అక్కకు ఫోన్ చేసావని చెప్పి రైట్. అశురెడ్డి ఇన్సిడెంట్ కి సంబంధించి మరొక కొత్త ట్విస్ట్ ని మనం చూస్తున్నాము. ఒక ఆడియో రిలీజ్ అయినట్లుగా మనకు తెలుస్తుంది. ఆ ఆడియోలో మే వరకు టైం ఇవ్వాలని కోరుతుంది అశురెడ్డి. మే వరకు టైం ఇస్తే 1.5 crores సెటిల్ చేస్తానని, మిగతా అమౌంట్ లైఫ్ లో సెటిల్ అయిన తర్వాత సెటిల్ చేసి ఇస్తానని అశురెడ్డి క్లియర్ గా చెప్పడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ రత్నకుమార్ ఫోన్ ద్వారా అందిస్తారు. రత్నకుమార్, కొత్త ట్విస్ట్ చూస్తున్నాము. ఒక ఆడియో అయితే తెగ వైరల్ అయిపోతుంది సోషల్ మీడియా వేదికగా. సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అశురెడ్డి తనను 9.5 కోట్ల రూపాయలు ప్రేమ పేరుతో తీసుకొని పెళ్లి చేసుకోకుండా మోసం చేసినట్టు తాము లండన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ధర్మేంద్ర కేసు నమోదు చేసి దర్యాప్తు చేసుకుంటుండగానే ఒక ఆడియో అనేది వైరల్ గా మారింది. ధర్మేంద్ర అశురెడ్డితో జరిగినటువంటి సంభాషణకు సంబంధించి వాళ్ళ మధ్య జరిగిన కన్వర్సేషన్ వాయిస్ రికార్డు అనేది బయటకు వచ్చింది. సో ఈ వాయిస్ రికార్డు విన్న తర్వాత ఒక కన్ఫర్మేషన్ అయితే అవుతుంది. ఖచ్చితంగా అశురెడ్డి ధర్మేంద్ర దగ్గర పైసలు తీసుకుంది, 9.5 కోట్ల రూపాయలు అతని దగ్గర నుంచి దోచేసింది అనేటువంటి విషయం మాత్రం చాలా పక్కాగా యొక్క వాయిస్ రికార్డు కనుక నిజమైతే మాత్రం ఖచ్చితంగా ఆమె చేసినటువంటి మోసానికి సంబంధించినటువంటి ఇప్పటి వరకు వెలుగులో చేసినటువంటి విషయాలను కూడా నిర్ణయాన్ని సాధించాల్సి ఉంటుంది. ఇంకా ఆ వాయిస్ రికార్డు కొన్ని ప్రధాన విషయాలు ఉన్నాయి. ఇందులో ధర్మేంద్ర మొదటిగా ఎవరైతే జ్ఞాపిక ప్రొడక్షన్స్ కు సంబంధించినటువంటి ప్రొడ్యూసర్ ప్రవీణకు కాల్ చేసి దీని యొక్క అశురెడ్డి చేసినటువంటి మోసానికి సంబంధించినటువంటి విషయము తెలియజేసిన తర్వాత అశురెడ్డి ధర్మేంద్రతో చర్చిస్తోంది. ప్రవీణకు కాల్ చేసినట్టు తెలుస్తోంది. ప్రవీణకు కాల్ చేసి ఆమె విషయం తెలియజేశావు. అయితే ఈ డబ్బుల వ్యవహారంలో తాను గత ఒక టైం అనేది తనకు కావాలి, మే నెల వరకు టైం ఇస్తే 1.5 కోట్ల రూపాయలను మే నెల వరకు కూడా క్లియర్ చేస్తాను. ఇది పెద్దలను ఇందులో ఇన్వాల్వ్ చేయొద్దు, మరీ ముఖ్యంగా తన తల్లిదండ్రులను ఇందులో ఇన్వాల్వ్ చేస్తున్నారు. తన తల్లిదండ్రులను ఇందులో ఇన్వాల్వ్ చేస్తే ఖచ్చితంగా తాను హెరాస్మెంట్ కింద పోలీసులకు కంప్లైంట్ చేస్తాను అంటూ కూడా రివర్స్ లో ధర్మేంద్రను బెదిరింపులకు పాల్పడుతున్నటువంటి విషయం అనేది కనపడుతుంది. మరోవైపు తన సిస్టర్ కు సంబంధించినటువంటి హత్యను కూడా ప్రస్తావించింది. ఎందుకంటే ప్రీవియస్ గా కంప్లైంట్ లో నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్ లో కూడా 9.5 కోట్ల రూపాయలను అశురెడ్డి కాజేయడంతో పాటు 50 లక్షల రూపాయలు ఆమె యొక్క సోదరి సైతం తీసుకున్నటువంటి విషయాలను ఎఫ్ఐఆర్ లో వ్యక్తం చేసిన నేపథ్యంలోనే తన సిస్టర్ కేసు కూడా బయట తీసుకొస్తున్నారు. కాబట్టి హెరాస్మెంట్ కేసును పెడతానంటూ కూడా బెదిరింపులకు పాల్పడుతుంది ధర్మేంద్రను. మరోవైపు ఇది పెద్దల సమక్షంలోనే తెలుసుకుందాము. పెద్దలు నా సైడ్ నుంచి జ్ఞాపిక ప్రొడక్షన్ అంటే ప్రవీణ అనే పేరు చేస్తున్నానే, ప్రవీణతో పాటు వేణుస్వామి ఉంటారు, వాళ్ళ
మధ్యలో కూర్చొని ఈ యొక్క విషయాన్ని ప్రజల సమస్యల్లోనే మాట్లాడుతున్నాము. ఇలా తన మొహం చూడటానికి కూడా నాకు ఇష్టం లేదు అనేటువంటి విషయాలకు సంబంధించి కూడా మాట్లాడటం జరిగింది. అలాగే నా ఇంటికి వస్తానని విషయాలను తెలియజేస్తున్నారు. అసలు నా ఇంటికి రావడానికి మీరెవరు, మీ ఇంటికి రావడానికి నేనెవరు, నేను కేవలం ఈ డబ్బుల మీదనే ఫోకస్ చేశాను. ఇవ్వాల్సినటువంటి డబ్బులకు సంబంధించి మే నెల వరకు 1.5 కోట్లు అంటే 1.5 కోట్ల రూపాయలు మే నెల వరకు కూడా టైం తీసుకొని అప్పటి వరకు టైం ఇస్తే అప్పటి వరకు క్లియర్ చేస్తాను. ఇక మిగతా అమౌంట్ విషయాన్ని చూస్తే అది తాను ఎప్పుడో లైఫ్ లో సెటిల్ అయిన తర్వాత మిగతా రిమైనింగ్ డబ్బులను ఇస్తాను అంటూ కూడా ధర్మేంద్రతో మాట్లాడడం జరిగింది. ఇక ఈ ఆడియోని బట్టి చూస్తే 9.5 కోట్ల రూపాయలను ధర్మేంద్ర దగ్గర నుంచి ప్రేమ పేరుతో అతనికి దగ్గరయ్యి 9.5 కోట్ల రూపాయలను కాజేసింది అంటూ ధర్మేంద్ర తండ్రి సత్యనారాయణ బీసెస్ పోలీస్ స్టేషన్ వచ్చి ఫిర్యాదులో ఏదైతే విషయాలు పేర్కొన్నారో ఆ విషయాలన్నీ కూడా నిజమే అని భావించాల్సి ఉంటుంది. ఇంకా మరి ఆమె ఎప్పుడు లైఫ్ లో సెటిల్ అవ్వాలి, ఎప్పుడు 9.5 కోట్ల రూపాయలను రైట్. థ్యాంక్ యూ రత్నకుమార్. అది వెంకీ, నువ్వు ఇప్పుడు మళ్ళీ ప్రవీణ్ అక్కకు ఫోన్ చేసావని చెప్పి కాల్ చేసింది నాకు. ఓకే, దట్ ఈస్ యువర్ విష్. నువ్వు ఇప్పుడు మళ్ళీ ప్రవీణ్ అక్కకు ఫోన్ చేసావని చెప్పి కాల్ చేసింది నాకు. ఓకే, దట్ ఈస్ యువర్ విష్, చేసావు. నేను ఇప్పుడు నీకు మళ్ళీ చెప్తున్నాను, మే వరకు టైం ఇస్తే నీకు 1.5 తిరిగి వెనక్కి ఇచ్చేస్తాను త్రూ అకౌంట్. అర్థమైందా? త్రూ అకౌంట్ మే వరకు టైం ఇస్తే నేను నీకు మళ్ళీ వెనక్కి ఇచ్చేస్తాను. ఆ మిగిలిన డబ్బులు అంటావా, నేను లైఫ్లో సెటిల్ అయినప్పుడు నా దగ్గర ఉన్నప్పుడు నేను ఇస్తాను. అది కూడా నేను ఇవ్వను అనట్లేదు. లేదు కుదరదు, నాకు ఇదంతా అవ్వదు అంటే పెద్ద మనుషులకి నువ్వే ఫోన్ చేసావు కదా. నా జీవితంలో పెద్ద మనుషులు ప్రవీణ గారు మాత్రమే. సో ఆ ప్రవీణ అక్కకి వేణుస్వామిని పెడతావా లేకపోతే ఇంకెవరినైనా పెట్టుకుంటావా, నేను పిలుస్తాను, నువ్వు పిలుచుకో. ఓకే, నేను ఇంకా నీ ముఖం చూడాలనుకోవట్లేదు, ఈ విషయం గురించి మాట్లాడాలనుకోవట్లేదు. నాకు మే అనే ఒక్క టార్గెటే కనబడుతుంది. మే వరకు నేను నీకు డబ్బులు ఇవ్వాలి అంతే. లేదు కాదు అంటే నేనే పెడతాను హెరాస్మెంట్ కేసు. ఎందుకంటే మా అక్కని ఇన్వాల్వ్ చేస్తున్నాడు, మా మమ్మీని ఇన్వాల్వ్ చేస్తున్నాడు, లేకపోతే మా ఇంటికి వస్తానంటున్నాడు. అసలు నా పర్మిషన్ లేకుండా నువ్వు మా ఇంటికి రావడం ఏంటి, లేకపోతే నేను మీ ఇంటికి వెళ్ళడం ఏంటి? ఇంట్లో వాళ్ళని ఇన్వాల్వ్ చేసుకోకుండా నువ్వు నేను మాట్లాడాలి, నువ్వు నేను సాల్వ్ చేసుకోవాలి అంటే నా వైపు నుంచి ప్రవీణ్ అక్క వేణుస్వామి మధ్యలో కూర్చుంటారు. మే వరకు నేను ఆ డబ్బులు సెటిల్ చేస్తాను. అది బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.